వీళ్ళ చదువు వీళ్ళకి ఏమి నేర్పింది? తల్లిదండ్రులు మంచి చదువు ఇవ్వాలి. మంచి చదువు ఏంటి? మంచి చదువు. మంచి చదువు ఏంటి? సంస్కారం నేర్పని చదువా? దేవుని జ్ఞానం నేర్పకుండా నువ్వు ఏమి నేర్పినా కానీ అది వాడిని వ్యర్థుడిగా మారుస్తుంది, దొంగగా మారుస్తుంది, దేవునికి నిష్ప్రయోజకుడిగా మారుస్తుంది. అందుకే మిమ్మల్ని చదివించొద్దని నేను అనడం లేదు, చదివించండి, కానీ అది లక్ష్యం కాదు. చదివించండి, ఉద్యోగమే లక్ష్యం కాదు, ధనార్జనే లక్ష్యం కాదు, గొప్ప స్థితి పొందడమే లక్ష్యం కాదు. దేవుని కోసం మీద ఎదగాలి, దేవుని కోసం పనిచేయాలి, దేవుని కోసం ఈ సమాజంలో నిలబడాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. మా పిల్లలందరికీ అది చెప్తాను, మీరేం చదువుతారో చదవండి, మీరు ఏ ఉద్యోగం చేసినా పర్వాలేదు చేయండి, కానీ మీ లక్ష్యం మోటో మాత్రం వాక్యం చెప్పడమే, అంతే. పౌలు గారు డేరాలు కుట్టుకొని బ్రతికినట్టుగా మనం కూడా ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుదాం. కానీ మన లక్ష్యం దేని కొరకై ఉండాలి? ఈ బ్రతకడం దేని కొరకై ఉండాలి? దేవుని కొరకే అయి ఉండాలి. దేవుని వాక్యాన్ని సమాజంలో నిలబెట్టడానికి అయి ఉండాలి. అందుకే అలాంటి బాధ్యత కలిగినటువంటి జన్మ మీద తల్లిదండ్రులు ఇంకెంత బాధ్యత కలిగి వారిని పెంచాలి. ఏమండి, సంసోన్ అంటే కారణ జన్ముడండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ముందుగా ప్రవచనాలు చెప్పబడ్డాయంటే అతను కారణ జన్ముడే. సమూయేలు గురించి కూడా తల్లి మొక్కుకుంది కనుక అతను కారణ జన్ముడు. మరి మనకు అలాంటివి ఏం లేవు కదండి అనుకోకండి. మన గురించి కూడా లేఖనాలు ముందుగా రాయబడ్డాయి.